ఉజ్జియా మృతి పొందిన సంవత్సరానికి యెషయా అన్న ఆయనకి ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో పరలోకాన్ని చూశాడు. ఒక పరలోకంలో ఉన్న దేవాలయాన్ని చూశాడు. దేవాలయంలో ఆసీనుడైన ప్రభువును చూశాడు. ప్రభువును ఆరాధిస్తున్న దూతలను చూశాడు. ఆ దూతలు 3 సమూహాలుగా ఉన్నారు. ఒకటి దూతలుగా ఉన్నారు, రెండవది కెరూబులు ఉన్నాయి, మూడవది సెరాపులు ఉన్నాయి. కనుక దూతలు, సెరాపులు, కెరూబులు కలిసి దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. సైన్యంలో అధిపతి యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని గాన ప్రతి గానాలు. ఆమేన్. అంటే గొప్ప స్వరముతో ఒకే కంఠం వచ్చినట్టుగా అందరూ కలిసి దేవుని మహింపరుస్తున్నారు. ఇది ఆయన కలిగిన దర్శనం. ఆ దర్శనాన్ని ఎప్పుడు చూశాడో ఆయనకు వచ్చిన పరివర్తనుడైన యెషయా ఎప్పుడైతే ఆ దర్శనాన్ని చూశాడో తనలో ఒక పరివర్తన వచ్చింది. ఏమిటి ఆ పరివర్తన? నేను అపవిత్రుడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నశించుచున్నాను, నేను నశించిపోతున్నాను ప్రభువా అని ముందు తన కోసం ప్రార్థన చేశాడు. ఒకటి. రెండవది, నేను అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య ఉన్నాను అని గ్రహించాడు. మొట్టమొదటిగా తానెవరో గ్రహిస్తే తాను ఎక్కడున్నాడో తాను గ్రహించగలడు. చాలాసార్లు మొదటిగా మనం ఎక్కడున్నాం, ఏ స్థలంలో ఉన్నాం అనేది మనకు గ్రహింపు వస్తే మనం ఏ స్థలంలో ఉన్నామో మనకు అర్థమవుద్ది. మనం ఎక్కడున్నామో అర్థం అవ్వాలి అంటే ఎన్ని చెప్పినా మనకు అర్థం కాదు. ఇప్పుడు ఎప్పుడైతే దేవుని దర్శనాన్ని చూశాడో ఆ దర్శనములో దేవుణ్ణి ఆరాధించే క్రమం, దేవుణ్ణి ఆరాధిస్తున్న ఆ పద్ధతిలో, ఆ మహిమలో, ఆ దేవుని శక్తిలో ఆయన కనపడిన తెలుసుకున్న విధానం ఏంటంటే తాను అపవిత్రుడను అని అర్థమైంది. రెండవది, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్యలో నేను నివసిస్తున్నాను అని గ్రహించి కేకలు వేయటం ప్రారంభించాడు. ప్రభువా, నేను అపవిత్రుడను ప్రభువా, నేను అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య ఉన్నానయ్యా, నేను నశించిపోతున్నాను దేవా అని కేకలు వేసి ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ఎప్పుడైతే అలా ప్రార్థన చేశాడో ప్రేమ కలిగిన దేవుడు తన దూతకు ఆజ్ఞాపించాడు. ఒక దూత వచ్చింది, ఒక నిప్పునంట కారుతో పట్టుకొని వచ్చి పెదాలు కాల్చిందంట. ఎప్పుడైతే పెదాలకు తగిలిందో అప్పుడు దూత చెప్తుంది, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషములు తొలగిపోయాను. ఆమేన్. ఇప్పుడు మనకు ఈ విషయాన్ని మనం గ్రహిస్తే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని దర్శనం కలిగినప్పుడు, దేవుని మాట మనం విన్నప్పుడు, దేవుని యొక్క వాక్యం మన హృదయంలో క్రియ జరిగింది అంటానికి కారణం మొట్టమొదటిగా మనం ఎవరమో అనేది మనం తెలుసుకోవాలి. అందుకనే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని వింటున్నప్పుడు, లేక పరిశుద్ధ స్థలానికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా దేవుని ఆత్మ మనకు తెలియచేసేది ఏంటంటే నేను అపవిత్రుడను, అపవిత్రమైన జీవితం నాది అని ఒప్పింపచేసేదే పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఆత్మ మీ మీదకు వచ్చి ఆత్మ నీతిని గూర్చియు, పాపమును గూర్చియు, తీర్పును గూర్చియు మిమ్మల్ని ఒప్పిస్తుంది. దేవుని ఆత్మ చేసే పని ఏంటంటే పాపాన్ని ఒప్పిస్తుంది. పాపము ఒప్పుకోనంతకాలము దేవునితో మనం ఎప్పుడూ కూడా దేవుని యొక్క ఆయన ఇప్పుడు దర్శనాన్ని చూశాడు, దేవుని చూశాడు, పరలోక దూతను చూశాడు, ఆ పరలోకపు ఆరాధన చూశాడు, పరలోక మహిమను చూశాడు. కానీ తాను పాపినని ఒప్పుకున్నాకే తాను ఎక్కడున్నాడో అర్థమైంది. అర్థమయ్యాక కేకలు వేయటం ప్రారంభించాడు. ఇప్పుడు పేతురు గారు ఉన్నాడు, ప్రభు రమ్మంటే వచ్చాడు, ఉత్సాహంగా నీళ్ళ మీద నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. కానీ ఎప్పుడైతే గాలిని చూసి మునిగిపోతున్నాడో అప్పుడు అర్థమైంది తాను మునిగిపోతున్నట్టు. ఎక్కడా? ఈ సముద్రంలో నేను మునిగిపోతున్నానని అర్థమయ్యే అప్పుడు ప్రభువా నశించిపోతున్నాను, నన్ను రక్షించు అని కేకలు వేశాడు. అప్పుడు చెయ్యి పట్టి తన అవిశ్వాసాన్ని సరిచేసి లేపి మళ్ళా ధోనిలో చేర్చాడు. ఆమేన్. అలాగే దేవుని దర్శనం చూసినంత మాత్రాన, దేవుణ్ణి మనం కలిగినంత మాత్రాన మనం పరిశుద్ధులం అయిపోము. సరేనా? పరిశుద్ధులం అవ్వాలి అంటే దేవుడు నీకు చూపించాడు పరిశుద్ధ. చాలామంది మధ్యన ఒక అంటాడు, బైబిల్ కొనుక్కున్నానంటే ఇక నా జీవితం మారిపోయింది అంటాడు.
నేనా మరి దురలవాట్లు విడిచిపెట్టకుండా నువ్వు బైబిల్ కొనుక్కుంటే సరిపోయిందా? బైబిల్ కొనుక్కున్నావు మంచిదే, బైబిల్ చదువుతున్నావు మంచిదే, మందిరానికి వస్తున్నావు మంచిదే, మరి దేవుని వాక్యం సరదాగా వినాలి కదా, దేవుని వాక్యానికి లోబడాలి కదా. ఆ వాక్యానుసారంగా మనం జీవిస్తే అప్పుడు మనం మార్చబడతాం. అంతేగాని బైబిల్ కొనుక్కున్నంత మాత్రాన, క్రమంగా గుడికి వచ్చినంత మాత్రాన, లేకపోతే మనం పాడి ప్రభుని మహింపరిచినంత మాత్రాన, దేవుణ్ణి గణపరిచినంత మాత్రాన దేవుని సన్నిధిలో మనం మారిపోం. అయితే దేవుని ఇప్పుడు ఈయన పరలోక దర్శనం కనపడింది, దేవుని మహిమను చూశాడు, ఇప్పుడు తానెవరో తాను గ్రహించాడు. ఇది మొదటిగా మనం గ్రహించాలి. నేను అపవిత్రమైన జీవితం నాది, నేను అపవిత్రుడను ఒకటి. రెండవది, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నేను నశించుచున్నాను, ప్రభువా నన్ను రక్షించు. ఎప్పుడైతే తన్ను తాను దిద్దుకుంటాడో తాను ఎక్కడున్నాడో అర్థమవుద్ది, తాను ఏ స్థితిలో ఉన్నాడో అర్థమైంది. అప్పుడు కేకలు వేయక మానరు, అప్పుడు దేవునికి మొరపెట్టగా మానం. ఎందుకంటే ఇక ఆపం. ఉదాహరణ తీసుకొని త్రోవ పక్కన గుడ్డోడు ఉన్నాడు. ప్రభువారు ఆ ఎరుకో ప్రాంతంలో వెళుతూ ఉండగా గ్రహించాడు, కేక వేశాడు. కానీ పక్కన వాళ్ళు అన్నారు నోర్మూసాయి అన్నారు. ఆపేసే ప్రయత్నం చేసినప్పుడు ఆ గుడ్డివాడు మరెక్కువ కేకలు వేశాడు. ఎందుకంటే ఈ నా ప్రభువే నన్ను బాగు చేయగలిగినవాడు. ఇప్పుడు తనను తాను గ్రహించాడు. తన చుట్టూ ఉన్నవారు నోరు మూసే ఆపేసే ప్రయత్నంలో మరెక్కువ కేకలు వేశాడు. అప్పుడు ప్రభు ఆగాడు, పిలిచాడు. అప్పుడు ఆ గుడ్డివాడిని అడిగాడు, నీకేం కావాలయ్యా అని. ఎప్పుడైతే ప్రభు నిన్ను పిలిచాడు అన్నారో బట్ట పాడేశాడు, దిగ్గులు లేచాడు, నన్ను తీసుకెళ్ళండి అయ్యా నా ప్రభు దగ్గరికి. ప్రభు దగ్గర నిలబడ్డాక ప్రభు అడిగాడు, నీకేం కావాలి? అయ్యా నాకు చూపు కావాలయ్యా, నాకు చూపు కావాలి. అప్పుడు ప్రభు ఆయన్ని స్వస్థపరిచాడు. ఆమేన్. దేవుడు మన జీవితంలో కూడా జరగాలి కార్యాలు. దేవుని వాక్యం మనలో క్రియ జరిగింది అనడానికి మొట్టమొదటిగా ముందు దేవుని వాక్యము, దేవుని దర్శనాన్ని మనం చూడటం, దేవుని వాక్యం వినటం ఒక భాగ్యం. అందుకే అంటాడు, దేవుని యొద్దకు రండి అప్పుడే ఆయన మీ యొద్దకు వచ్చును. పాపులారా మీ చేతులు శుభ్రము చేసుకోండి, దేమనస్కులారా మీ హృదయములను దేవుని దగ్గర సరి చేసుకోండి. అంటే దేవుని దగ్గరకు వచ్చి దేవుని వాక్యాన్ని విని దేవుడు మహిమను మనం చూసినప్పుడు మనం ఎవరమో మనకు అర్థమవుద్ది, మనం ఎక్కడున్నామో మనకు అర్థమవుద్ది. అప్పుడు దేవుని తప్పక ప్రాధేయపడతాం, తప్పక దేవుని సహాయం కోరుకుంటాం. అప్పుడు దేవుడు మనల్ని క్షమిస్తాడు. అందుకే ఒక మాట అంటాడు, కీర్తన గ్రంథము 12:5 ఒక మాట ఉంది. ఆయన అంటారు, బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లేచేదను. ఇక్కడ ఒక మాట ఉంది, రక్షణ కోరుకొని వారికి నేను రక్షణ కలగజేస్తా. సరే, బాధపడు వారికి చేయబడిన బలత్కారమును బట్టి, దరిద్రుల నిట్టూర్పును బట్టి నేను ఇప్పుడే లెగుస్తాడు. కానీ రక్షణ కోరుకునే వారికి మాత్రమే రక్షణ కలుగుద్ది. ఎవరు కోరుకోవాలి? దేవుణ్ణి ఎవరు కోరుకుంటారో వారికి రక్షణ కలుగుద్ది. ఉదాహరణ తీసుకుందాం, యేసు ప్రభువారు ఎరుకో పట్టణంలో వెళ్ళాడు. ఆ పట్టణం గుండా అంతా సంచరించాడు. ఆ పట్టణం గుండా వెళ్తుంటే జక్కయ్య అన్న ఆయన ఒక్కింటికే ప్రభు వెళ్ళాడు, కానీ ఆ వ్యక్తి జీవితమే మార్చబడింది. కానీ ఆ వ్యక్తి కోసమే నేను వచ్చానని ప్రభు చెప్పాడు. కానీ అంతమంది ప్రభు వెంబడించారు, కానీ వాళ్ళందరికీ ఆ రక్షణ దొరకదే లేదు. అయితే ఈ యెషయాకు మాత్రం దేవుని దర్శనం చూసే భాగ్యం దొరికింది. కళ్ళారా దేవుని మహిమను చూశాడు, ప్రభును చూశాడు. తన మహిమ అంటే దేవాలయం నిండుకున్న దేవుని మహిమను చూశాడు, దూతలను చూశాడు, శరాపులు చూశాడు, కెరూబులు చూశాడు, వారు దేవుని స్తుతించడం చూశాడు, ఆ క్రమబద్ధమైన మహిమను చూశాడు. అవన్నీ చూశాక వచ్చింది ఏంటంటే, నిజంగా నేను అపవిత్రమైన పెదవుల గలవాణ్ణి, అయ్యా నేను పాపినయ్యా, నన్ను క్షమించాయ్యా అని తనకు తాను పశ్చాత్తాపడ్డాడు. ఒకటి. రెండవది, తాను ఎక్కడ ఉన్నాడో ఇప్పుడు అక్కడి నుండి తాను బయటపడాలి, దాని నుండి బయటికి రావాలి. అది కోరుకున్నాడు. నన్ను రక్షించు 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 ప్రభువా అని ఎప్పుడైతే ప్రార్థన చేశాడో అప్పుడు జరిగిన విషయం ఏంటంటే, దేవుడు ఆజ్ఞాపిస్తూ ఒక దూత వచ్చింది, పెదాలు కాల్చింది. ఎప్పుడైతే పెదవులు కాల్చబడ్డాయో ప్రభు చెప్పిన మాట, ఇది నీ పెదలకు తగలటం వలన నీ పాపములకు ప్రాయచిత్తమైన నీ దోషములు తొలగిపోయెను. ఆమేన్.
ఇప్పుడు ఆయన విమోచించబడ్డాడు, ఇప్పుడు ఆయన ప్రత్యేకించబడ్డాడు. ఆమేన్. మన జీవితంలో కూడా మనం కడగబడిన అనుభవంలోకి రావాలి, మార్చబడిన అనుభవంలోకి రావాలి, పశ్చాత్తాపడే అనుభవంలోకి రావాలి, పరిశీలన కలిగిన అనుభవంలోకి రావాలి. దేవుని వాక్యాన్ని బట్టి గ్రహింపొచ్చి దిద్దుకొని ఒప్పుకొని సరిచేసుకుంటే సహాయం చేయడానికి మన ప్రభు మనకు తోడై ఉన్నాడు. ఆమేన్. ఆయన అంటున్నాడు, ఇప్పుడు నా నిమిత్తం ఎవరు పోతారు? అప్పుడు ఆయన అంటాడు, నేనున్నాను ప్రభువా, నన్ను పంపు, నేనున్నాను పంపు, నేను వెళ్తా. అయితే కింద వచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో తెలుసా? ఎవరి మధ్యకి వెళ్ళాలో తెలుసా? నువ్వు ఎక్కడికన్నా పంపు ప్రభువా, నువ్వు ఎక్కడ ఉంచినా నేను ఉంటా. ఒక భక్తుడు ప్రార్థన చేసేవాడు, ప్రభువా నీకు ఇష్టమైన నరకంలో ఉంచినా నేను ఉంటాను ప్రభువా అనేవాడట. అంటే దేవా నీకు ఇష్టమైతే నేను ఎక్కడైనా ఎలా అయినా బ్రతుకుతా, ఎందుకంటే నీ కృప నాకు కావాలి. పరిశుద్ధంగా బ్రతకాలి అంటే బైబిల్ చెబుతుంది, సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ చెప్పాలి హింసింపబడతారు. సద్భక్తితో బ్రతకాలనుకున్న వాళ్ళు హింసించబడతారు, శోధించబడతారు. ఇప్పుడు ప్రభు అంటారు, ఇప్పుడు నువ్వు స్వస్థపడ్డావు లేక నువ్వు రక్షించబడ్డావు, నా నిమిత్తం పోయేవాళ్ళు కావాలి, నా నిమిత్తం వెళ్ళేవాళ్ళు కావాలి. అప్పుడు ఆయన నేనున్నాను ప్రభువా నన్ను పంపు అంటే, పంపించింది ఎందుకోసం? ఇప్పుడు అంటున్నాడు, తాను ఎక్కడున్నాడో గ్రహించాడు, ముందు తానెవరో గ్రహించాడు, తాను ఎక్కడున్నాడో గ్రహించాడు. అప్పుడు దేవుని సహాయం కోరితే ప్రభు రక్షించాడు. రక్షించిన తర్వాత అంటున్నాడు, మా నిమిత్తం పోయేవాళ్ళు ఎవరున్నారంటే ఈయన అంటాడు, నేనున్నాను ప్రభువా నన్ను పంపు అన్నాడు. వెళ్ళాలి, కానీ ఎలాంటి పరిస్థితికి వెళ్ళాలో తెలుసా? నువ్వు ఎలా భరించాలో తెలుసా? అవును ప్రభు, ఏదైనా సరే నీ కొరకు జీవిస్తా. పౌలు గారు ఉన్నాడు, సంఘాన్ని హింసించి బాధపెట్టి దేవుణ్ణి ఆ బిడ్డలను బహుగా హింసించిన వాడు. ఆయన కళ్ళు పోయి మంచంలో ఉన్నాడు. అప్పుడు అననీయ దగ్గరికి వెళ్ళి దేవుడు అంటాడు, అననీయ అని పిలిచాడు. చిత్తం ప్రభు అంటే, నువ్వు లేచి తారుసు వాడైన సౌలు కొరకు వెళ్ళి ప్రార్థన చేయి అన్నాడు. సౌలు అని పేరు ఎత్తడంతో, ప్రభువా అతడు దుర్మార్గుడే, నీ ప్రజలు కీడు చేసిన వాడే, అతడు ప్రార్థన వినడే, లోబడ్డు కదా, అతని మాట వినడు కదా అంటే ప్రభు చెప్పాడు, నువ్వు వెళ్ళు, నువ్వు వచ్చి ప్రార్థన చేస్తున్నాడు, అతను గ్రహిస్తాడు, నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవింపాలో నేను చూపిస్తా, రాజులు ఎదుట అధికారులు ఎదుట నేను అతను నిలబెడతా. దేవుడు వాగ్దానం చేసి పంపించాడు. అందుకనే సౌలు మారు మనసు పొందిన దగ్గర నుండి జీవితంలో ఎన్నో కష్ట నష్టాలు, ఎన్ని శ్రమలో ప్రభు కోసం పడిన వ్యక్తిగా మనకు పరిశుద్ధ గ్రంథంలో కనిపిస్తాడు. ఎందుకంటే నీతిమంతుని కలుగు ఆపదలో అనేకములు, వాటన్నిటి యెహోవాయే తప్పించును. ఇవన్నీ భరించి సహించి నిలబడిన వాడే దేవుని బిడ్డ. ఆమేన్. మనం దేవుని బిడ్డలుగా నిలబడాలి అంటే, దేవుని సొత్తుగా ఉండాలి అంటే తప్పనిసరిగా దేవుని దర్శనం పొంది దేవుని వాక్యానుసారంగా మనం తప్పును గ్రహించాలి. రెండవది, మనం ఎక్కడున్నామో అక్కడి నుంచి బయటికి రావాలి. ప్రభు చెప్పిన విధంగా దేవుని కోసం శ్రమైన, కష్టమైన, హింస అయినా, బాధ అయినా ప్రభు కోసం నిలబడి ఆయన బిడ్డలుగా జీవించడమే దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్న ఆత్మీయ ఆశీర్వాదాలు. ఆమేన్. కనుక ప్రార్థన చేసుకుందాం. ఆత్మీయ ఆశీర్వాదాలు మనం పొందాలి అంటే యెషయా దేవుని ఆశీర్వాదం పొందాడు. తన కుటుంబము, తన పిల్లలు ఒక చక్కని ఆశీర్వదింపబడిన కుటుంబముగా మనకు ఈ యెషయా గ్రంథం కనిపిస్తుంది. నిజమే ప్రభువా, ఒకప్పుడు పాపములో, అపవిత్రమైన జనుల మధ్యలో ఉన్న తనను రక్షించుకున్నావు నాయన. తాను ఒప్పుకున్నాడు, తన తప్పు తాను తెలుసుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, సహాయము కోరాడు. కనుక మీరు అతన్ని క్షమించారు, మీరు అతన్ని విడిపించారు, అతన్ని బలమైన సాక్షిగా నిలబెట్టారు. అలాగే మా జీవితంలో వచ్చే సమస్యలు, వచ్చే కష్టాలు, వచ్చే ఆపదలు, వచ్చే ఆటంకాలు మా విశ్వాసాన్ని సరిచేసి, మా ప్రార్థనా జీవితాన్ని సరిచేసి, మా ఆత్మీయ జీవితాన్ని సరిచేసి సర్వాత్మిక సంఘముగా మీ రాకడలో ఎత్తబడే ఆ ఆత్మీయతను మాకు దయచేయమని, మమ్మల్ని నిలబెట్టి దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.